Good evening, all. So, hope all are fine. The యాక్చువల్గా ఫైండర్ నుండి న్యూ అప్డేట్స్ ఏంటి అనేది టీమ్ పైన మనం ఈ మీటింగ్ అరేంజ్ చేస్తాం. అండ్ యాజ్ వెల్ యాజ్ ఫైండర్లో మనం నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నాం అండ్ ఫైండర్ సంబంధించిన డీటెయిల్స్ ఏంటి అండ్ న్యూ ప్యాకేజ్ డీటెయిల్స్ ఏంటి అనే విషయం పైన ఈ మీటింగ్ అరేంజ్ చేస్తాం. సో యాక్చువల్గా ప్రజెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపెనీ ఆల్రెడీ మీకు కంపెనీ గురించి తెలుసు. సో సాఫ్ట్వేర్ కంపెనీ మనము బేస్డ్ ఆన్ సాఫ్ట్వేర్ కంపెనీ మనం ఈ ప్రాజెక్ట్స్ అనేది డీల్ చేస్తున్నాం. సో ఈ ఫైండర్ అనేది ఒక ప్రొడక్ట్ అని మనకి టెరిటరీ టెక్నాలజీస్ లో సో మనం ఈ క్లాసిఫైడ్ అప్లికేషన్ డిజైన్ చేస్తున్నాం. అండ్ థింగ్ ఏంటంటే సక్సెస్ఫుల్ గా మనకి ఈ రోజు 99 days అండి. సో అక్టోబర్ 2 కి 100 days కంప్లీట్ అవుతుంది కంపెనీ. సో కంపెనీలో మనం కొన్ని న్యూ అప్డేట్స్ తీసుకొస్తున్నాం అండ్ యాజ్ వెల్ యాజ్ ఆల్రెడీ కొన్ని మనకు అప్డేట్స్ చూపిస్తున్నాం. సో థింగ్ ఏంటంటే మేజర్గా మన ఫైండర్ అనే అప్లికేషన్ క్లాసిఫైడ్ అప్లికేషన్. సో ఫస్ట్ మనము ఈ క్లాసిఫైడ్ అప్లికేషన్ అండ్ అడ్వర్టైజ్మెంట్స్ గురించి వెళ్దాము. అండ్ ఇక్కడ ఏంటంటే క్లాసిఫైడ్ అప్లికేషన్ కాబట్టి మనం ఇక్కడ అడ్వర్టైజ్మెంట్స్ ని షో చేయడానికి మనము అప్లికేషన్ ని డిజైన్ చేసాం. సో లైక్ ఓఎల్ఎక్స్ ఎలా ఉంటుందో సో అలానే అప్లికేషన్ డిజైన్ అవుతుంది. బట్ అందులోనే మనం కొన్ని అడ్వర్టైజ్మెంట్స్ ని మనం ప్రైవేట్ గా షో చేస్తున్నాం ఇక్కడ. సో టూ యాడ్స్ అనేది ప్రజెంట్ షో చేస్తున్నాం. అంటే మనము ఈ యాడ్స్ అనేది అవుట్ సైడ్ నుంచి తీసుకుంటున్నాం అండి. అంటే ఇప్పుడు లైక్ మనం ఏదైతే ఉందో మన సైట్ లో వాళ్ళు ఎవరైతే యాడ్ షో చేస్తున్నారో వాళ్ళు మనకి మంత్లీ రెంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది. సో మంత్లీ రెంట్ బేసిస్ గానే మనం ఈ యాడ్స్ ని మన సైట్ లో షో చేస్తున్నాం. అండ్ ఇంకోటి ఏంటంటే మనము టోటల్ గా ఇప్పుడు డీటెయిల్స్ వచ్చేసి ఇప్పుడు మీరు ఎవరైనా సరే అంటే మీకు సంబంధించింది షాప్స్ కావచ్చు లేదంటే కాలేజెస్ ఇన్స్టిట్యూషన్స్ రియల్ ఎస్టేట్ బిజినెస్ ఏదైనా సరే మీకు ఏ బిజినెస్ అయినా కానీ మన యాప్ లో or మన వెబ్సైట్ లో షేర్ చేయాలనుకునే వాళ్ళు సో మనం డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వండి. వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ అనేది మనం షో చేస్తాము. యాజ్ వెల్ యాజ్ గా మీకు తెలిసిన పర్సన్ ని కూడా మీరు అంటే మీరు ఇంట్రడ్యూస్ చేసి షో చేద్దామని అనుకుంటే ఆ డీటెయిల్స్ కూడా మనము షో చేస్తాము. సో వాళ్ళని ప్రమోట్ చేయడం వల్ల మన వెబ్సైట్ లో ప్రమోట్ చేయడం వల్ల దానికి సంబంధించిన ఏదైనా సరే అంటే ఇన్కమ్ లో మనము వాళ్ళ యాడ్ కి ఒక 50% అనేది రిఫరల్ ఇన్కమ్ డైరెక్ట్ గా ఇచ్చేస్తాము. అది సపరేట్ ఇన్కమ్ అండి, ఏదో ఫైండర్ లో వచ్చే ఇన్కమ్ కాదు ఏం కాదు. ఏ యాడ్స్ అయితే మీరు ఇంట్రడ్యూస్ చేస్తున్నారో ఫైండర్ అనే అప్లికేషన్ కి ఆర్ వెబ్సైట్ కి ఆ యాడ్స్ తో మీకు అనేది ఇన్కమ్ అనేది ఇస్తున్నాం మనం. అంటే మీరు సపోజ్ ఒక యాడ్ ని రియల్ ఎస్టేట్ బిజినెస్ సంబంధించిన ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ వాళ్ళ యాడ్ ని మన దాంట్లో షో చేయాలనుకుంటున్నారు. సో మీరు ఇంట్రడ్యూస్ చేశారు. ఇంట్రడ్యూస్ చేసినందుకు సో మనము పోస్టర్ అయితే ఒక ప్రైజ్ అండి, వీడియో అయితే ఒక ప్రైజ్. సో ఆ ప్రైజ్ అనేది మీకు పర్సనల్ గా ఎవరి బేస్డ్ ఆన్ వాళ్ళు డేస్ ఎన్ని సో వాళ్ళ ఏ ఏరియా వరకు కవర్ చేద్దాం అనుకుంటున్నారో ఆ బేస్డ్ ఆన్ అలా ప్రైజ్ అనేది ఫిక్స్ అయి ఉంటుంది. సో బట్ మీరు నన్ను పర్సనల్ గా కాంటాక్ట్ అవ్వచ్చు. ఆ విషయంలో మీకు ఆ డీటెయిల్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రజెంట్ అయితే మీరు ఏదైతే మీరు యాడ్ అనేది మన దాంట్లో ప్రమోట్ చేస్తున్నారో ఆ యాడ్ కూడా మీకు ఒక 50% రెఫరల్ ఇన్కమ్ అనేది మేము డైరెక్ట్ గా మీ వ్యాలెట్ కి అనేది యాడ్ చేస్తాం. అంటే అది కంప్లీట్ అయిపోయాక యాడ్ కంప్లీట్ అయిపోయాక. సో అంటే మనము సోర్సెస్ వెతుకుతున్నాం అండి, ఇన్కమ్ జనరేషన్ చేయడానికి మనం సోర్సెస్ అనేది మనము ట్రై చేస్తున్నాము. సో ఆ సోర్సెస్ తో మనము ఇన్కమ్ అనేది జనరేట్ చేస్తున్నాం. హలో. సో వాయిస్ ఆడబుల్ లేదా? సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనం న్యూ ప్యాకేజ్ అనేది ఇంట్రొడ్యూస్ చేస్తున్నాము. సో న్యూ ప్యాకేజ్ వచ్చేసి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్యాకేజ్ 600 ఏదైతే ఉందో
సో ఎగ్జిస్టింగ్ ప్యాకేజ్ 600 ఉన్న ప్యాకేజ్ వాళ్ళు 6000 అనే ప్యాకేజ్ ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. 6000 అనే ప్యాకేజ్ ని మనము అప్గ్రేడ్ చేసుకునే ఛాన్స్ ఉంది. సో 600 టు 6000 ప్యాకేజ్ ని అప్గ్రేడ్ చేసుకునే ఛాన్స్ ఉంది. సో మీకు వీడియో స్క్రీన్ షేర్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది న్యూ ప్యాకేజ్ అండి. అండ్ ఈ ప్యాకేజ్ వచ్చేసి 6000 తోటి స్టార్ట్ అవుతుంది. ఏదైతే స్పాన్సర్ బోనస్, యాటాస్ బోనస్, లెవెల్ బోనస్, పిన్ బ్రాంచెస్ అనేది ఈ 4 థింగ్స్ అనేది కామన్ గా ఉంటుంది. అండ్ ఈ ప్యాకేజ్ ఎలా తీసుకోవాలని అంటే 6000 ప్యాకేజ్ ని మీరు అప్గ్రేడ్ చేయాలనుకుంటే మీరు ఆల్రెడీ 600 ప్యాకేజ్ లో యాక్టివేషన్ అయి ఉండాలి. సో 600 ప్యాకేజ్ లో యాక్టివేషన్ అని ఉన్న వాళ్ళకి 6000 అనే ప్యాకేజ్ ని మనము అప్గ్రేడ్ గా ఛాన్స్ ఇవ్వబోతున్నాం. సో అది ఒకటి రిమైండర్ అండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే స్పాన్సర్ బోనస్ వచ్చేసి 300. సో సేమ్ 600 కాన్సెప్ట్ లో ఏదైతే ఉందో దానికి 10 టైమ్స్ ఇక్కడ ప్యాకేజ్ అమౌంట్ ఇంక్రీజ్ చేయడం జరిగింది. అదే 10 టైమ్స్ ఇక్కడ స్పాన్సర్ బోనస్ ఇవ్వడం జరుగుతుంది. సో అండ్ అదే కూడా వచ్చేసి 300 అండి. సో సేమ్ అక్కడ 30 రూపీస్, ఇక్కడ 300 రూపీస్ 10 టైమ్స్. అండ్ మీకు ఇందులో డైలీ లెవెల్ బోనస్ కూడా సేమ్ అండి, 10 టైమ్స్ అండి. సో బట్ క్యాపింగ్ వచ్చేసి 30,000 అంటే మనకి ఫస్ట్ లెవెల్లో 40 రూపీస్, సెకండ్ లెవెల్లో 20 రూపీస్, అండ్ థర్డ్ లెవెల్లో 20 రూపీస్, ఫోర్త్ లెవెల్లో 20 రూపీస్, అండ్ ఫిఫ్త్ లెవెల్లో 20 రూపీస్. అంటే ఈ న్యూ ప్యాకేజెస్ లో సేమ్ మనకి 600 కాన్సెప్ట్ వెళ్ళాలనుకుంటుంది, సేమ్ అదే వైజ్ గా ఈ కాన్సెప్ట్ కూడా మనకి అప్గ్రేడ్ అనేది 6000 చేసుకునే జరుగుతుంది. అండ్ సేమ్ థింగ్స్ అనేది జరుగుతుంది. అండ్ రీటాప్ అప్ కూడా ఎవ్రీ 60 డేస్ అండి. సో 60 డేస్ కి మీరు మళ్ళీ అప్గ్రేడ్ అవ్వాల్సి ఉంటుంది ఇందులో. సో సేమ్ థింగ్ అండి. అండ్ పిన్ బ్రాంచెస్ వచ్చేసి ఎవరైనా పిన్స్ తీసుకోవాలనుకుంటే వాళ్ళు 25 పిన్స్ బై చేసినప్పుడు సో ఈచ్ పిన్ 50 అనేది వాళ్ళకి లెస్ చేయడం జరుగుతుంది న్యూ కాన్సెప్ట్ లో. సో ఇది న్యూ ప్యాకేజ్ అండి. అంటే ఆల్రెడీ 600 ఏదైతే ఉందో 600 లో మనము నేను 6000 చేసాము. అండ్ టర్మ్స్ కండిషన్స్ అని సేమ్ 15% విత్డ్రాల్ అండ్ 3000 మినిమం విత్డ్రాల్ అంతా సేమ్ అండి. సో బేస్డ్ ఆన్ లెవెల్ అండ్ క్యాపింగ్ అనేది వర్కబుల్ అవుతుంది. అండ్ థింగ్ ఏంటంటే మీరు డౌన్ లైన్ లో ఉన్న వాళ్ళు కంపల్సరీ 6000 ఉన్నప్పుడు మాత్రం అది మనకి 3 అంటే టోటల్ 7 డైరెక్ట్స్ ఉంటేనే మనకి టోటల్ గా లెవెల్ ఇన్కమ్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ టూ డైరెక్ట్స్ అనేది 6000 తో ప్యాకేజ్ అప్గ్రేడ్ అయి ఉంటే మనకు విత్డ్రాల్ కి ఛాన్స్ ఉంటుంది. సేమ్ కండిషన్స్ అండి, 600 కి అండ్ 6000 కి సేమ్ కండిషన్ గా అప్లికేబుల్ అవుతుంది. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే కంపెనీలో చాలా మంది అకౌంట్స్ ఇస్తున్నారు. సో అకౌంట్స్ విత్డ్రాల్ ప్రాబ్లం అవుతుంది సార్, చేంజెస్ చేస్తున్నామని అంటే వన్ థింగ్ అండి, మీరు విత్డ్రాల్ ఏదైతే మీరు అకౌంట్ నెంబర్ ఇచ్చారో ఒకసారి క్రాస్ వెరిఫికేషన్ చేసుకోండి అకౌంట్ నెంబర్స్. సో సమ్ ఆఫ్ ద పీపుల్ గివింగ్ ఐఎఫ్సి కోడ్స్ తప్పిస్తున్నారు. అండ్ కొంతమంది వచ్చేసి అకౌంట్ నెంబర్స్ కూడా రాంగ్ ఎంట్రీ చేస్తున్నారు. సో దానివల్ల మీ అమౌంట్ అనేది ఆటోమేటిక్ గా కట్ అయిపోతుంది, మేము రీఫండ్ చేస్తున్నాము. సో ఎవ్రీ టైం అలా జరుగుతుంది. సో అదొక ఇష్యూ ఉంది. సో మీరు దాన్ని ఒకసారి మీ అకౌంట్ నెంబర్స్ ఐఎఫ్సి కోడ్స్ అనేది చెక్ చేసుకోండి, సార్ట్ అవుట్ చేయండి. అదే విధంగా నేమ్ లో నెంబర్స్ ఇస్తున్నారండి. సో ఆ నెంబర్స్ ఇవ్వడం వల్ల కూడా బ్యాంక్ అకౌంట్ కి మనం బ్యాంక్ కి రిక్వెస్ట్ చేసినప్పుడు సో సమ్ ఆఫ్ బ్యాంక్స్ ఆ నెంబర్స్ ని యాక్సెప్ట్ చేయవు కదా, వాళ్ళ నేమ్స్ చెక్ చేస్తారు. సో దాని వల్ల కూడా ఇష్యూ వస్తుంది, దాని వల్ల కూడా అమౌంట్స్ అనేది ఫెయిల్ అవుతుంది. అది కూడా చూడండి. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే అకౌంట్ నెంబర్స్ ఎవరైతే యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉందో సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే రిజిస్టర్ అయ్యాక వాళ్ళ డీటెయిల్స్ కంప్లీట్ గా గ్రూప్స్ లో కానీ అండ్ వేరే విధంగా కానీ షేర్ చేస్తున్నారు. అంటే కొంతమంది ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేస్తారు, కొంతమంది స్టేటస్ గా పెడుతున్నారు, కొంతమంది గ్రూప్స్ లో షేర్ చేస్తున్నారు. సో అలా ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మేము అబ్జర్వ్ చేసాము లాస్ట్ వీక్ లో ఒక 2 అకౌంట్స్ అనేది ఆటోమేటిక్ గా వేరే వాళ్ళు డీటెయిల్స్ మార్చేసుకొని అకౌంట్ నెంబర్ నుండి అమౌంట్ అనేది విత్డ్రా చేయడం జరిగింది.
సో మీ పాస్వర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ పాస్వర్డ్స్ కానీ ఏదైనా కానీ మీరు షేర్ చేసేటప్పుడు ఆ పాస్వర్డ్స్ ని మీరు మార్క్ చేసి షేర్ చేయండి. మీ డీటెయిల్స్ ని అలా ప్రైవేట్ డీటెయిల్స్ ని అలా డైరెక్ట్ గా పబ్లిక్ లో షేర్ చేయదు. అదొక చిన్న సజెషన్ అండి. అండ్ ఈ ప్రాబ్లమ్ ని ఓవర్కమ్ చేయడానికి మనము మన అప్లికేషన్ లో బ్యాంక్ వెరిఫికేషన్ ఏపీఐని ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం నెక్స్ట్. సో ఆ బ్యాంక్ వెరిఫికేషన్ ఏపీఐ ఏంటి అని అంటే మీ అకౌంట్ నెంబర్స్ మీ ఐఎఫ్సి కోడ్ అది డైరెక్ట్ గా మా కంపెనీ అకౌంట్ నుండి డైరెక్ట్ గా ఏ అప్రూవ్డ్ బ్యాంక్స్ ఉన్నాయో ఆ బ్యాంక్స్ కి డైరెక్ట్ గా వెళ్ళి కనెక్ట్ అవి సో వెరిఫై చేసుకుంటుంది. ఇన్ కేస్ ఎక్కడ మిస్టేక్ ఉందనుకోండి సో మీకు వెంటనే చెప్పేస్తుంది. సో వన్స్ ఒకసారి వెరిఫై అయిపోయిన బ్యాంక్ అకౌంట్స్ మళ్ళీ మీరు చేంజ్ చేయాలనుకుంటే మాత్రం కంపల్సరీ మీరు అడ్మిన్ ని అడగాల్సి ఉంటుంది అక్కడ. సో అది నెక్స్ట్ ఫర్దర్ స్టెప్ లో మీకు అప్డేట్ ఇస్తాము. సో అది ఫుల్ సెక్యూర్ అండి. ఎందుకంటే మేము మీ వెరిఫికేషన్ చేసే ప్రాసెస్ లో ప్రతి బ్యాంక్ అకౌంట్ వెరిఫికేషన్ కి సమ్ ఆఫ్ అమౌంట్ పే చేయాలని చెప్పి మేము అక్కడ ఏపీఐ తీసుకున్నాము. సో ఆ ఏపీఐ త్రూనే మీకు వర్కౌట్ అవుతుంది. సో ఆ ఏపీఐ మీరు చేంజ్ చేశాక మీరు మళ్ళీ అకౌంట్ నెంబర్ చేంజ్ చేద్దామని అనుకుంటే మాత్రం కంపల్సరీ అడ్మిన్ త్రూవే చేంజ్ చేయాల్సి ఉంటుంది. సో దానికి కూడా అమౌంట్ పే చేయాల్సి వస్తుంది. సో ఎవరైనా సరే ఈ ఏపీఐకి బిఫోరే మీరు అకౌంట్స్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి. వన్స్ ఏపీఐ వచ్చాక కూడా మీరు డీటెయిల్స్ చేంజ్ చేసుకోవాలనుకుంటే మీరు క్రాస్ వెరిఫై చేసుకోండి. అది మా సజెషన్. ఎందుకంటే సో ఇలాంటి అంటే మీరు ఇన్ కేస్ మేము చెప్పాము సో బట్ మీరు ఆ పాస్వర్డ్స్ యూజర్ నేమ్స్ షేర్ చేయడం అన్ఎక్స్పెక్టెడ్ గా జరుగుతుంటది. సో అలాంటి కేసెస్ లో కూడా మీకు సెక్యూర్ ఇవ్వాలనే ఉద్దేశం మీద మేము తీసుకొస్తున్నాము బ్యాంక్ అకౌంట్ వెరిఫికేషన్ అనేది. సో నెక్స్ట్ ఫ్యూచర్. సో అండ్ ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు అప్లికేషన్ అనేది ఫైనల్ స్టేజ్ లో ఉందండి. 1 by 1 అనేది అప్డేట్ ఇస్తూ ఉంటాం. సో ఈ అప్డేట్స్ అనేది కంప్లీట్ గా మనకు అప్లికేషన్ రన్ అవుతుంటేనే ఉంటుంది. సో ఎనీ చేంజెస్ అంటే ఏదైనా ఒక 5-10 minutes మీకు డిస్టర్బ్ అయినా అప్లికేషన్ అయినా కానీ కంటిన్యూగా అప్లికేషన్ అనేది మీకు కంటిన్యూ అవుతుంటుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఈ అప్డేట్స్ అనేది అప్డేట్ అవ్వకుండా మీకు న్యూ వర్షన్స్ అనేది రిలీజ్ అవుతుంటాయి. సో అదండి. అండ్ మేజర్ థింగ్ ఏంటంటే మనం బిజినెస్ అప్రోచ్మెంట్ లో మీకు ఫస్ట్ స్టార్టింగ్ లో డిస్కస్ చేసిన విధంగా మీకు సంబంధించిన లేదంటే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా యాడ్స్ ఇవ్వాలనుకుంటే సో యాడ్స్ కోసం మన కంపెనీని కాంటాక్ట్ అవ్వండి కాంటాక్ట్ నెంబర్కి. సో మీరు వాళ్ళ కాలేజెస్ కావచ్చు, రియల్ ఎస్టేట్ బిజినెస్ కావచ్చు, ఇంకేదైనా బిజినెస్ షాపింగ్ మాల్స్ కావచ్చు, స్టడీ సెంటర్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో కోచింగ్ సెంటర్స్ అయినా పర్లేదు. అంటే ఇలాంటి బిజినెస్ ని వాళ్ళు ప్రమోట్ చేయాలనుకున్నప్పుడు మన త్రూ ప్రమోట్ చేసుకోవచ్చు అండి. సో దానికి సంబంధించిన కూడా ప్యాకేజ్ మీకు ఇస్తాము అది సపరేట్ గా. సో ఆ ప్యాకేజ్ డీటెయిల్స్ అనేది మీకు ప్రైవేట్ అంటే ఒకరు ఎవరైతే కాంటాక్ట్ అవుతారో వాళ్ళకి షేర్ చేస్తాము. అది మంత్లీ వైజ్ గా డేస్ వైజ్ గా ఇలా ఉంటుంది. సో బేస్డ్ ఆన్ దట్ మనము ఆ యాడ్స్ అనేది మనం మన సైట్ లో ప్రమోట్ చేస్తుంటాం. సో అదండి. అండ్ న్యూ ప్యాకేజెస్ డీటెయిల్స్ కూడా మీకు ఎవరికైనా డౌట్స్ ఉంటే నేను గ్రూప్ లో షేర్ చేస్తాను కమ్యూనిటీలో. సో ఆ కమ్యూనిటీలో ప్యాకేజ్ డీటెయిల్స్ అన్ని షేర్ చేస్తాను. మీకు ఎవరికైనా డౌట్స్ ఉంటే కూడా మీరు డైరెక్ట్ గా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ మీ ఎవరైతే లీడర్స్ ఉన్నారో లీడర్స్ ని కూడా వన్స్ అప్రోచ్మెంట్ అయ్యి మీరు వాళ్ళ డీటెయిల్స్ ని కన్వే చేసుకోవచ్చు. సో మనం యాజ్ యూజువల్ గా మనము ఇందులోనే ఫైండర్లోనే పార్ట్నర్షిప్ ప్రోగ్రామ్ రన్ చేస్తున్నామండి. ఆల్మోస్ట్ అది 2 months కంప్లీట్ అయిపోయింది. సో ఆ ప్రోగ్రామ్ కూడా సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ పార్ట్నర్షిప్ ప్రోగ్రామ్ డీటెయిల్స్ కూడా మీ అప్లైనర్స్ దగ్గర నుంచి తీసుకోండి. అండ్ మేము కూడా మెన్షన్ చేస్తాము గ్రూప్ లో. మీరు ఆల్రెడీ మేము దాని గురించి డిస్కషన్ చేస్తాము. సో మీరు కూడా ఈ పార్ట్నర్షిప్ ప్రోగ్రామ్ గురించి కూడా డీటెయిల్స్ తీసుకోండి. యాజ్ యూజువల్ గా మనకు కంటిన్యూ అవుతుంది అప్లికేషన్స్ అనేది. ఇంకా ఫర్దర్ గా మన థింగ్ ఏంటంటే కంపెనీ నుండి వచ్చిన ప్రతి ప్రొడక్ట్ అనేది మనము రెగ్యులర్ గా రన్ చేయడానికి చూస్తున్నామండి. అండ్ ఈ ఫైండర్ ని స్టార్టింగ్ చేసుకొని మనము యూఏలో రిజిస్ట్రేషన్ చేసి యూఏ నుండి మనము ఈ ప్రాజెక్ట్ ని వరల్డ్ వైడ్ గా తీసుకెళ్తున్నాము. అంటే మన ఏదైతే టెరిటరీ టెక్నాలజీ మన కంపెనీ ఉందో ఆ కంపెనీ నుండి ఫైండర్ ని మళ్ళీ సపరేట్ గా యూఏలో రిజిస్ట్రేషన్ చేస్తాము. బేస్డ్ ఆన్ అక్కడ నుండి మళ్ళీ ఆపరేషన్స్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ అదర్ దాన్ ఇక్కడ మీరు ఒకసారి ఇక్కడ ఐఎన్ఆర్ ఇస్తున్నారు మళ్ళీ మాకు ఏమైనా ప్రాబ్లం అవుతుంది అంటే లేదండి. మనం ఆల్రెడీ ఇంటర్నేషనల్ పేమెంట్ గేట్వే తీసుకున్నాము దీని గురించి. సో ఏ కంట్రీ వాళ్ళైనా సరే వాళ్ళ ఓన్ కరెన్సీలో ట్రాన్సాక్షన్ చేసుకునే విధంగా మనం పేమెంట్ గేట్వేస్ తీసుకున్నాము. సో ఆ పేమెంట్ గేట్వే త్రూ బిజినెస్ రన్ అవుతుంది. సో అదే అండి. సో మీకు ఏ అప్డేట్స్ ఉన్నా మీకు మీటింగ్ త్రూ మీకు అప్డేట్స్ ఇస్తుంటాను అంటే న్యూ అప్డేట్స్. అండ్ మీకు ఈ ప్యాకేజ్ మీకు ఇంకెవరికైనా డీటెయిల్స్ కావాలంటే ప్యాకేజ్ అర్థం కాకుండా ఒకసారి మళ్ళీ కాంటాక్ట్ అవ్వండి. ఆ డీటెయిల్స్ కూడా మళ్ళీ
షేర్ చేస్తాను. ఓకేనా? సో అండ్ న్యూ ప్యాకేజ్ వచ్చేసి మనకి 100th డే అండి రేపటి నుండి. సో టుమారో ఆన్వర్డ్స్ న్యూ ప్యాకేజ్ అనేది అవైలబుల్ ఉంటుంది అందరికి. సో స్టార్టింగ్ వచ్చేసి న్యూ ప్యాకేజ్ 100 డే కాబట్టి మనం ఏం చేస్తున్నామని అంటే, సో మనము ఇక్కడ ఆఫర్ ప్రొవైడ్ చేస్తున్నామండి. ఏంటంటే 6000 ప్యాకేజ్ అది. సో స్టార్టింగ్ కాబట్టి మనం ఒక 500 రూపీస్ లెస్ చేసి 5500కి ఈ ఆఫర్ని ప్రమోట్ చేస్తున్నాము, ఈ న్యూ ప్యాకేజ్ని. సో మీరు 600 తోటి ఆల్రెడీ ఎవరైతే జాయిన్ అయి ఉంటారో ఈ ప్యాకేజ్ ని మీరు అప్గ్రేడ్ చేసుకోవచ్చు 5500 తోటి. సో ఇది టుమారో ఇది ఆఫర్ అండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఎవరైతే న్యూ కమర్స్ అంటే న్యూ జాయినింగ్స్ ఎవరైతే ఉంటాయో రేపు 100 డే కాబట్టి, సో మొన్నటి దాకా మంచి రెస్పాన్స్ వచ్చిందండి. అంటే మనము వినాయక చవితి సెలబ్రేషన్ చేసుకున్న 3 months కంప్లీట్ అయిన ఉద్దేశం మీద మనం 500కి ఐడి ఇచ్చాము. సో చాలా మంది మంచి రెస్పాన్స్ ఇచ్చారు. అండ్ మనకు టీం కూడా 10,000 వచ్చింది. సో మనం స్లోగా వెళ్తున్నామండి. అంటే స్టాండ్ గా ఉండాలి కంపెనీ అనే ఉద్దేశం పైన మనం స్లోగా వెళ్తున్నాము. సో మనం ఎక్కువ ఎక్కువ వచ్చేసి హరిబరిగా ఉండాలనే ఉద్దేశం ఏం లేదు మనకు. సో స్లోగా మూవ్మెంట్ ఇస్తున్నాము, స్లోగా వెళ్తున్నాము. అండ్ రన్ చేయాలనే ఒక స్ట్రాంగ్ డిసిషన్ తోటి మనం ఇది చేస్తున్నాము. ఫైండర్ అనేది కంప్లీట్ గా MLM కి ఆపోజిట్ అండి. ఇది టోటల్ గా కమ్యూనిటీ బేస్ చేసుకొని OLX అప్లికేషన్ గా డిజైన్ చేస్తున్నాము. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, సాఫ్ట్వేర్ కంపెనీ మా కంపెనీకి సంబంధించిన ఏ ప్రొడక్ట్స్ అయినా కూడా మీరు ప్రమోట్ చేయొచ్చు. సో ఆ ప్రొడక్ట్స్ పైన మీకు కంపల్సరీ కమిషన్ అనేది మేము ప్రొవైడ్ చేస్తాము. అండ్ ఆల్రెడీ మనకి తమిళనాడు నుండి కంపెనీని ప్రమోట్ చేస్తున్నారు. సో ఈ డీటెయిల్స్ అనేది మీకు కూడా షేర్ చేస్తాను. మనం వెబ్ డిజైనింగ్ నుండి యాప్ డెవలప్మెంట్ వరకు ప్రతి ఒక్కటి మనం ఎంగేజ్ చేస్తున్నామండి. సో ప్రతి ఒక్క బిజినెస్ ని మీరు ప్రమోట్ చేయొచ్చు. సో ఆ డీటెయిల్స్ అన్ని మీకు షేర్ చేస్తాను. మీరు కంపెనీని మీరు ఫర్దర్ గా ఏ ప్రోడక్ట్ ఉన్నా కానీ, కంపెనీకి సంబంధించిన ఏ ప్రోడక్ట్ ఉన్నా కానీ మీరు ప్రమోట్ చేస్తే దానికి మేము డైరెక్ట్ గా అంటే మనము ఫైండర్ కి సంబంధించింది కాకుండా సపరేట్ గా మేము దానికి రిఫరల్ ఇన్కమ్ అనేది ప్రొవైడ్ చేస్తాము. అసలు మీరు దానికి రిఫర్ చేసినందుకు. సో కంపెనీని మనం ఇక్కడ ఏంటంటే ఫైండర్ త్రూ ఒక బిజినెస్, మనము MLM సైడ్ కాకుండా ఒక బిజినెస్ తోనే స్ట్రాటజీని మెయింటైన్ చేస్తున్నాము. సో డిఫరెంట్ వేస్ లో ఇన్కమ్ అనేది ప్రొవైడ్ చేయడానికి మేము రెడీగా ఉన్నాము. సో మీరు ఈ ఆపర్చునిటీ యూజ్ చేసుకొని కంపెనీని ఇంకా ఫార్వర్డ్ తీసుకెళ్తారని ఆశిస్తున్నాను. అండ్ ఇంకా ఏ డౌట్స్ ఉన్నా కాల్ మీ అండి. సో మీకు అవైలబుల్లో ఉంటాను. అండ్ అప్లికేషన్ మీరు అప్డేట్ డీటెయిల్స్ కూడా చెక్ చేసుకోండి. అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పుడు మీకు చెప్పాను మధ్యలో. సో 5500 ఉంది కదా, రేపు రేపు ఒక్క రోజు అంటే 100 డే సెలబ్రేషన్ కాబట్టి ఎవరైతే ఇంట్రొడ్యూస్ అవుతున్నారో న్యూగా ఇంట్రొడ్యూస్ అయ్యి 6000 ప్యాకేజ్ తీసుకోవాలనుకుంటున్నారో టోటల్ కాస్ట్ వచ్చేసి 6600 ఉంటుంది. సో మనము 500కి ఒక అంటే మనం 600కి ఏదైతే ప్యాకేజ్ ఉందో అది 500కి ప్రొవైడ్ చేస్తాం రేపు ఒక్క రోజు అండి. సో ఆ విధంగా కూడా ఆపర్చునిటీ ఇస్తున్నాను, యూటిలైజ్ చేసుకోండి. సో టీమ్ బిల్డ్ చేసుకోండి. సో అండ్ కంపెనీకి సంబంధించిన ప్రొడక్ట్స్ కావచ్చు మీరు మార్కెట్ చేసుకోండి పర్సనల్ గా. సో ఎవరైతే పర్సనల్ గా టీమ్ కాకుండా కూడా పర్సనల్ గా చేసుకున్నారో వాళ్ళకి కంపెనీ త్రూ రిఫరల్ అనేది కంపల్సరీ ప్రొవైడ్ చేస్తామండి. సో ఓకే అండి. సో మీటింగ్ నేను క్లోజ్ చేస్తున్నాను. ఫర్దర్ గా ఏ డీటెయిల్స్ ఉన్నా కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ ఆల్.